జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలోనే కనీవిని ఎరగని రీతిలో గొప్ప విజయాన్ని పొందబోతూ ఉన్నారు. అయితే జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. అని విని ఎరగని విధంగా ఏ విధంగా వీరు ఘన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శని భగవంతుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క నడక, నడవడిక, గుణగణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణం అనేది అద్భుతంగా ఉంటుంది. లక్షణాలు అనేవి ఇంకొకరికి ఆదర్శంగా నిలిచేలాగా ఉంటాయి. ఎప్పుడైనా సరే వీరి యొక్క నడక, నడవడిక 10 మందికి ఆదర్శనీయంగా ఉంటాయి. అంటే అంత అద్భుతంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెడుగా ప్రవర్తించరు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటారు. వీరి లక్షణాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు 10 మందిని చాలా సంతోషపరుస్తాయి. ముఖ్యంగా వీరు పరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పరువు ప్రతిష్టలను కాపాడడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అలానే ఎప్పుడు కూడా వీరి ఇంటికి కానీ వీరి యొక్క అంటే ఆ తల్లిదండ్రులకి కానీ చెడు పేరుని అస్సలు తేరు. వారు గర్వించే దగంగానే ఉంటారు తప్ప వారి యొక్క పేరుని పాడు చేసేలాగా అస్సలు ఉండరు. అంటే వీరు అన్నీ కూడా మంచి లక్షణాల్లో ఉంటాయి. వీరిలో అంటే ఎక్కువగా ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల, తపన, అలానే కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం కానీ ఇలానే ఉంటాయి తప్ప చెడు తిరుగుళ్ళు కానీ, చెడు అలవాట్లకి కానీ బానిసవటం ఇలాంటివి అస్సలు ఉండవు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఓపిక అనేది ఉంటుంది. ఒక వ్యక్తి వీరిని కావాలని ఏదైనా విషయంలో ఒక వ్యక్తి వీరిపైన కోపపడినా కూడా వెంటనే ఆ వ్యక్తి పైకి వీరు రివర్స్గా మాట్లాడరు. అంటే ఆలోచిస్తారు. అలానే చాలా సున్నితంగా చెబుతారు. ఆ సమయంలో ఎదుటి వ్యక్తికి అయ్యో అనవసరంగా వీరిని అన్నామే అనేటటువంటి భావన వచ్చేలాగా వీరి ప్రవర్తన అయితే ఉంటుంది. ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు కూడా కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు. పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తి అంటే పెద్దలు ఒక మాట అన్నా సరేలే అని తుడిచిపెట్టుకుని చిన్న స్మైల్తో సర్ది చెప్పుకుంటారు. ముఖ్యంగా వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చవు. అలానే ఎక్కువగా మాట్లాడటం వంటివి కూడా అసలు నచ్చవు. చాలా సైలెంట్గా ఉంటారు. చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు అని కూడా వీరిని చూస్తే అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు వీరు చాలా ఊపిరి తీసుకోలేనంత కష్టాలను అనుభవిస్తారు. అయినా సరే ఎక్కడా కూడా బయటికి రారు. ఎక్కడ వీరి ధైర్యాన్ని కోల్పోరు. దైవం పైన భారాన్ని వేస్తారు. వీరు చేసే పని వీరు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరి కష్టాలు ఎలా ఉంటాయి అంటే వీరి కష్టాలను చూసి కష్టాలు కూడా బాధపడుతూ ఉంటాయి. అంత ఎక్కువగా కష్టాలు అనేవి ఉంటాయి. అలానే వీరు విజయం సాధించే ముందు చాలా కష్టాలు అనుభవిస్తారు. ఎక్కడా కూడా వెనకడుగు వేయరు. భగవంతుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ ఖచ్చితంగా సునాయాసంగా వీరు ఉత్తీర్ణత పొందుతారు. అలా ఉత్తీర్ణులు కావటం వల్ల ఆ భగవంతుడు వీరి యొక్క కష్టాలను మెచ్చి నచ్చి వారికి ఒక మర్చిపోలేనటువంటి గొప్ప విజయాన్ని ఇస్తారు. ఇక ఆ రోజు వీరిని అన్నవారంతా కూడా వీరి యొక్క కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. వీరిని ఎవరైతే ఎదిగే క్రమంలో అంటే తిట్టడం కానీ
లేదా వీరిని ఏదో విధంగా విమర్శించటం కానీ, ఏదో విధంగా వీరిని బాధ పెట్టడం కానీ చేసినటువంటి వ్యక్తులే మళ్ళీ వీరితో సున్నితంగా మాట్లాడటం, వీరితో ప్రేమలో ఒలకబోయటం, ప్రేమలో నటించటం, లేనిపోని ప్రేమలో నటించటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు పడినటువంటి కష్టం ఎక్కడికి వృధా పోదు. వీరు పడినటువంటి మాటలు ఎక్కడికి వృధా పోవు. ఏవైనా సరే ఖచ్చితంగా కాలం తిరిగి సమాధానం చెబుతుంది. అది మంచైనా చెడైనా. వీరు చేసిన పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, మంచి కానీ ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు మాత్రం వస్తుంది. అయితే కుంభరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అంటే అందరికీ మేము మంచి చేస్తున్నాము, మాకు మంచి జరగట్లేదు, మేము ఇంత కష్టపడుతున్నాము, మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, మా కష్టానికి ప్రతిఫలం లేదు అని ఎవరైతే కుంభరాశి వారు బాధపడుతూ ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు కష్టపడుతున్నారు, కానీ ఏదో ఓ రోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆ ప్రతిఫలం అనేది మీరు కలలో కూడా ఊహించలేరు. మీ యొక్క లక్ష్యాలు ఖచ్చితంగా వీరు పట్టుదల చాలా గటికులు. ఏదైనా అనుకున్నారో అనుకోండి ఖచ్చితంగా అది సాధిస్తారు. వీరు తాహతాకు మించి లక్ష్యాలను పెట్టుకుంటారు. ఆ లక్ష్యాలను 100% కూడా సాధించి తీరుతారు. అంత గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశి వారు. అలానే ధైర్యవంతులు కూడా ఎక్కడా కూడా భయపడరు. ఏ విషయంలో కూడా అస్సలు భయపడరు. భయపడే పనులు చేయరు, అసలు భయపడరు. ధైర్యంగా వీరు మాట్లాడేటటువంటి ధైర్యంని వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క శక్తి సామర్థ్యాల ముందు, వీరి ముందు ఎవరైనా అంటే ఖచ్చితంగా కూడా ఫిదా కావాల్సిందే. వీరు అంత ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా బాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకట్టుకునేలాగా వీరి యొక్క శరీర ఆకృతితో పాటు వీరి మాటలు కూడా ఉంటాయి. కష్ట సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవటం, సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా విర్రవీగటం వంటివి చేయరు. కష్టమైన సుఖమైన ఒకే విధంగా తీసుకుంటారు. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి సమాజం. అలానే ఒక వ్యక్తి పతనాన్ని కోరుకుంటారే తప్ప ఎదుగుదలను కోరుకోలేరు. అలాంటిది కుంభరాశి వారు మాత్రం ఒక వ్యక్తికి సహాయం చేసి ఆ వ్యక్తి మంచి స్థాయిలో ఉంటే చూసి తరిస్తారే తప్ప ఏ రోజు కూడా వారికి సహాయం చేశామని గొప్పలు చెప్పుకోరు, గర్వంగా ఉండరు. వీరి యొక్క మంచితనం, వీరి యొక్క సున్నితత్వం, వీరి యొక్క అంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే వీరికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న స్థాయి వ్యాపారులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అంటే ఈ సమయంలో ఈ రాశి వారికి ఇది వరకు కూడా ఒడిదుడుకులు చూసి ఉంటారు. అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. అయితే ఈ సమయంలో కాస్త తెలివిగా మనస్సు పెట్టి ఆలోచించి వ్యాపారాన్ని చేయండి. ఏదో చేసామా అంటే చేసాంలే అన్నట్టు కాకుండా కాస్త మనస్సు పెట్టండి, దృష్టి పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. మీరు ఊహించిన దానికంటే 10 ఎక్కువ ఫలితం ఉంటుంది. కష్టపడిన కష్టం ఎక్కడికి కూడా పోదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మనస్సును పెట్టి ప్రశాంతంగా మీ యొక్క పనిలో నిమిత్తమై మీరు పనిని చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటిది సాధించి తీరుతారు. ఇక కుంభరాశి వారికైతే అద్భుతంగా గోచార ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికైనా లేదు మీరు ఎందులో అయినా అంటే లీగల్గా ఎందులో అయినా బ్యాంక్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి మీకు రెట్టింపు డబ్బులు వస్తాయి. ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఈ సమయంలో మీకు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం చాలా బాగుంది. గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా సరే ఈ విధంగా కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా గొప్ప విజయం అయితే పొందబోతూ ఉన్నారు. మీకు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. పచ్చను అంటే పచ్చ మనం నగల్లో వేసుకుంటాం కదా పచ్చ, ఆ పచ్చ స్టోన్ని తీసుకొని మీరు ఒక రింగులో పచ్చ స్టోన్ని పెట్టుకోండి. అది మీ యొక్క ఎడమ చేయి ఉంగరపు వేలికి ధరిస్తే గనక మీకు చాలా మంచి జరుగుతుంది. అన్ని పనులు కూడా చాలా అంటే చాలా అనుకూలిస్తాయి. దానితో పాటు మీకు లక్కీ నెంబర్ అంటే మీకు బాగా కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 3965. ఇక ఈ రాశి వారు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఇష్ట దైవాన్ని ఆరాధించండి. మీకు పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎల్లవేళలా ఉంటుంది. వీరిద్దరిని మీరు ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ నమస్కరిస్తూ అలానే మీరు ఆ యొక్క దైవాలను పూజిస్తూ ఉండి ముఖ్యంగా చిన్న చిన్న దాన ధర్మాలు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కానీ విని ఎరగని రీతిలో గొప్ప విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. తెలుసుకున్నారు కదా. జూన్ 4వ తారీఖు
బుధవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది? ఎలాంటి విజయం సాధించబోతూ ఉన్నారు అని వీడియో నచ్చితే శత్రువుల ముందు మీరు విజయాన్ని సాధించారు అంటే అది గొప్ప విజయమే. అది చిన్న మీ అంటే సమాజానికి చిన్న విజయమే అయినప్పటికీ మీకు మాత్రం మీ మనస్సాక్షికి మాత్రం చాలా పెద్ద విజయం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.